ప్రార్థన చేసుకున్నాను. కృపా ప్రేమ గల తండ్రి, చిరుమల దేవాన్ని బంగారు పదాలు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఉదయకాలు వచ్చిన దొరకని కృపలో జ్ఞాపకం తీసుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు. పాటల ద్వారా మేము స్థుతించి కనపరచడానికి ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవాన్ని అనేక తండ్రి ఈ వాక్యం కొరకే ప్రభావ నీ సన్నిధిలో చేరుస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాండి తండ్రి. కృప చూపించి పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవి, గ్రహించే మనసు ప్రభావ మీరు దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దృష్టి, మా గమనం ప్రభావ నీ వైపు చూడడానికి నా కృప చూపురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి ప్రభావ నా తండ్రి, కృప చూపించండి. నిలబడుచున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని బలహీనరాలను, ఎన్నికలేని దాన్ని, యోగ్యత లేని వాటి దాన్ని ప్రభావ నీ ప్రజల మధ్య నిలబడటానికి ఏమాత్రం కూడా నా ప్రభావ నాలో యోగ్యత లేదు తండ్రి. దేవాన్ని నిగ్రహించండి, కృప చూపించండి. వ్యర్థమైన మాటలు తీస్తున్న సొంత మాటలు తొలగించండి ప్రభు. ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. వినే చెవి ప్రభావ మీరు దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడి వినుగా సెలవిస్తున్నారు. ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభావ ఆత్మీయ చెవులు కలిగి విని గ్రహించడానికి మా జీవితాలు ప్రభావ నా తండ్రి అలా ఉండటానికి ప్రభావ మీరు కృప చూపిస్తున్నామని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం సార్. 4వ అధ్యాయం 25వ వచనం. నాలుగు అధ్యాయం 25వ వచనం. అందరూ కలిసి ఆ మాటను చదువుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. గలిలయ, యూదయ, యెరూషలేము, యూదయ ప్రదేశంలో నుండి యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఏం చేస్తారంట? బహుజనము ఎవరెవరంటే యెరూషలేము వారును, యూదయ వారును, ఆ ప్రదేశంలో యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయన ఏం చేస్తారంట? వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారంటే యేసు ప్రభుని వెంబడిస్తారు. యేసు ప్రభు కాలంలో అనేక మంది ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభును వెంబడించిన వారుగా ఉంటున్నారు. అయితే ఆ వెంబడించిన వారు దేని కొరకు వెంబడిస్తూ వచ్చినారు అంటే మనం వాక్యం చదువుదాం. దేని కొరకు? కొంతమంది ఆయా విధాలుగా వెంబడిస్తూ వచ్చినారు. దేని కొరకు అంటే కొంతమంది అద్భుతములు ఆయన చేసే వాటిని చూడడానికి కొంతమంది ఏం చేస్తూ వచ్చారంట? వెంబడిస్తూ వచ్చినారు. అద్భుతములు చూడాలని కదా. అందుకే వాక్యంలో కూడా రాయబడింది, కొన్ని మనము చూస్తేనే నమ్ముతాము అని చెప్తాము కదా. ఏదైనా రండి మందిరానికి, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీకు ఏదైనా జరుగుతుందంటే వాళ్ళే చెప్తారు, ముందు చేస్తేనే వస్తామంటారు. ఏదో గర్భఫలం కొరకు అనుకోండి, రండి ప్రార్థన చేస్తే మీకు దేవుడు పిల్లలు ఇస్తాడంటే ఏం చెప్తారు వాళ్ళు? ముందు మాకు దేవుడు ఇస్తే తర్వాత ఏం చేస్తాం? వస్తామంటారు. ఒకవేళ ఇచ్చినాక వస్తారా అంటే రారు. అలాగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయా రీతిలుగా ఆయా వాటి కొరకే వెంబడిస్తూ వచ్చినారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, 6వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త. ఆరో అధ్యాయం 2వ వచనం అదేనా? రెండో వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. రోగులెడలను ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. దేని కొరకు వెంబడిస్తూ వచ్చారంటే ఆయన చేసే అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు చూడడానికి
వెంబడించిన వారుగా ఉంటున్నారు. దేవుని కార్యములు చూసి నమ్మువారు కంటే ఎవరంట? చూడక నమ్మువారు ధన్యులు. కొన్ని మనము చూసి నమ్ముతాము, కొంతమంది చూసినా కూడా ఏం చేయరు, నమ్మరు. అలాగనే యేసుప్రభు కాలంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే అనేకమైన కార్యములు చూసి కొంతమంది చూసి నమ్ముతూ వచ్చినారు, కొంతమంది చూడక నమ్ముతూ వచ్చినారు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 48వ వచనం కూడా అదే మాట ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 48. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడట కంటే వారు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. చూస్తే కానీ ఏం చేయాలంట? నమ్మరు. మనం ఎలాగుంటున్నాం అంటే కొంతమంది చూసి నమ్మిన వారుగా ఉంటున్నారు, కొంతమంది చూడక నమ్మిన వారు ఉంటున్నారు. మరి ఏది ఏమైనా దేవుడు మన జీవితంలో చేసిన కార్యం మనం ఏం చేయాలా? నమ్మాల. ఆయన అద్భుతముల కోసమే కాదు, ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దిగి వచ్చింది మనం చూస్తున్నామా? చూడలే. మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాం. దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టినాడు అనేక నమ్మకము. కొంతమంది నమ్ముతూ వచ్చినారు, కొంతమంది ఆయన చేసే సూచక్రియలు చూసి కూడా నమ్మని వారుగా ఉంటూ వచ్చినారు. ద్వితీయోపదేశ కాండములో కూడా 29:3 వచనంలో కూడా చూడండి. 29:3 వచనం. ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి. ఎవరితో చెప్తున్నాడు దేవుడి మాట అంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. మరి ఏం చేస్తూ వచ్చారంట? ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి. అనేక సార్లు మనము దేవుడు చేసే కార్యములు చూసి కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు వాటిని మరిచిపోయేవారముగా ఉంటాం. ఏది ఏమైనా మనం దేవుడు చేసిన కార్యములు మనం ఏం చేయకూడదు? నేను ఆ జీవితంలో చేసిన అద్భుతములు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మర్చిపోయి మనం ఏం చేస్తామంటే అనేక సార్లు కృతజ్ఞత లేని వారముగా ఉంటాం. వీళ్ళలో 3 గుంపులుగా వీరు ఏం చేస్తూ వచ్చారంటే, మొదటి వాళ్ళు అద్భుతముల కొరకు ఏం చేస్తూ వచ్చారంట? చూస్తూ వచ్చినారు. అద్భుతములు, ఆయన చేసే కార్యములు చూడడానికి ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. కీర్తన 106లో కూడా 106:11. కీర్తనలు 106, 11, 12. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వాళ్ళు ఒక్కడేను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన చేసిన గానము చేసి. ఎవరు ఇక్కడ అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటుతూ వచ్చినప్పుడు ఎవరు మునిగిపోతూ వచ్చారంట? వీరైతే ఆరిన నేల మీద నడిచిపోతూ వచ్చినారు కదా. ఆ యొక్క నీళ్లు వారు చూసినప్పుడు గోడవలే అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళకి గోడలాగా నిలబడుతూ వచ్చింది. వారందరూ దాటిపోయినాక ఎవరు మునిగిపోతూ వచ్చినారంటే శత్రువులు మునిగిపోతూ వచ్చినారు. అదేం చేస్తూ వచ్చారంటే వారు నమ్మి ఆయన కీర్తనలు గానము చేసి. మనం అనేకసార్లు దేవుడు చేసిన కార్యములు మర్చిపోయేవారముగా ఉంటాం. ఇంకా ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని అంటే నమ్మక ఉంటాం. అలాగా వీరు కూడా ఏం చేస్తూ వచ్చారంటే మొదటి కొంతమంది దేని కొరకు వెంబడించారంట? అద్భుతములు చూడాలని కొంతమంది ఆయనను వెంబడించిరి. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేసినాడు, ఇంకేం చేయాలి దానికంటే? మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు ఈ లోకంలో కదా. మనం ఎందుకైనా పనికొస్తామా? మనం ఏమైనా ఆయనకు ఉపయోగమా అంటే లేదు. ఎందుకు పనికివారం, ఎందుకు పనికి రాకపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని ప్రేమించి గొప్ప కార్యము నేను ఆ జీవితంలో చేస్తూ వచ్చినాడు. అంతకంటే ఇంకేం కావాలా? దానిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించే వారముగా, ఆయనను స్తుతించే వారముగా నేను ఆ జీవితంలో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన సార్లు నమ్ముతూ వచ్చినారు,
కొన్నిసార్లు ఏం చేస్తూ వచ్చినారు ఆయనని, ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయిన వారముగా ఉంటున్నారు. మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఆయన చేసిన కార్యములు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక అద్భుతం మన జీవితంలో జరిగిందంటే దాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభా ఇది నా జీవితంలో చేయి ప్రభా, ఇది నాకు ఏదైనా చదువు విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఏమడుగుతాం, ప్రభా ఇది నా జీవితంలో చేయవా, నువ్వు నిజంగా నాకు తోడై ఉంటే నువ్వు ఈ కార్యం నాకు చెయ్యి, నేనేం చేస్తా, ఇంకా నమ్ముతావు ప్రభా అని. కొన్నిసార్లు ఏమవుతావు, ఒక సూచన అడుగుతాం, లేదా ఒక అద్భుతం నా జీవితంలో చేయి ప్రభా అని అడుగుతాం. అది జరిగినాక మళ్ళీ ఏం చేస్తాం, మర్చిపోతాం కదా. అలాగ ఉండకూడదు. అలాగా వీరు వెంబడించినట్టు అద్భుతాలు చూస్తూ వచ్చినారు, తర్వాత ఆయన కొన్ని కార్యాలు చూసి నమ్ముతూ వచ్చినారు. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తూ వచ్చినారంట, విడిచిపెడుతూ వచ్చినారు. అలాగ మన జీవితంలో నువ్వు నేను ఉండకూడదు. ఒకసారి ఒక కార్యం మన కళ్ళారా మనం చూసినప్పుడు మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా దాన్ని మరిచిపోకూడదు. ఇంకా కొంతమంది దేనికి వెంబడిస్తూ వచ్చారంటే అపోస్తుల కార్యం 13:12 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యం 12 చదవండి. అపోస్తుల కార్యం 12:13 వచ్చింది. 13:12 చదవండి. అపోస్తుల కార్యం 13:12 వచ్చింది చదువు. పదమూడు 12 వచ్చింది. చాలు. ఏం చేస్తూ వచ్చినాడంట, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఏం చేస్తూ వచ్చినట, ఆశ్చర్యపడి విశ్వసించెను. ఏం చేస్తూ వచ్చినాడంటే విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. రెండోది మనం చూస్తే ఇంకా కొంతమంది దేన్ని వెంబడిస్తూ వచ్చినారంటే యోహాను సువార్త 6:26 వచ్చింది. యోహాను సువార్త 6:26 వచ్చింది. ఇంకొంతమంది రెండవ గుంపు దేని కొరకు వెంబడిస్తారంట, ఆయన వాక్యం వినడానికి, ఆయన చేసే కార్యములు చూడడానికి కాదు. దేని కొరకు వెంబడించారంట, రొట్టెలు భుజించడానికి, తృప్తిగా తిని ఆయనతో పాటు తిరగచ్చు అనుకొని కొంతమంది ఏం చేస్తూ వచ్చారు, వెంబడిస్తూ వచ్చినారంట. అంటే ఆయనతో పాటు ఉంటే ఏముండదు, ఏ కొరత కూడా ఉండదు. ఎందుకు అంటే ఆయన వాళ్ళు అప్పుడు చూస్తూ వచ్చినారు కదా, అరణ్యంలో ఆయన వాక్యాన్ని చెప్తూ వచ్చినప్పుడు 3 దినాలు ఉపవాసం అన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతగానో దాన్ని ప్రార్థన చేసి విరిచి పంచిపెట్టమన్నప్పుడు తృప్తిగా ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు తింటూ వచ్చినారు, ఇంకా గంపలను ఎత్తుతూ వచ్చినారు. అంటే అది ఆయన చూస్తూ వచ్చినారు. అంటే ఈయనతో పాటు మనం వెంబడిస్తే ఏ కొరత కూడా మనకి ఉండదు, ఆకలి అనే బాధ ఉండదు. ఆయన మనల్ని ఏం చేస్తాడు, పోషిస్తాడు అని. దేని కొరకు వెంబడిస్తూ వచ్చారంట, రొట్టెల కొరకు, అంటే తిండి కొరకు ఏం చేస్తూ వచ్చారంట, వెంబడిస్తూ వచ్చినారు. అంటే నిజమైన ఆత్మీయ ఆహారం కొరకు కాదు. దేని కొరకు వెంబడించారంట వారు, శరీర సంబంధమైన దాని కొరకు వెంబడిస్తూ వచ్చినారు. చూడండి సామెతలు 23:2 వచ్చింది. సామెతలు 23:2 వచ్చింది. చాలు చాలు. ఇక్కడ ఏం చేయాలంట, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చున్న ఆహారములు. ఏం చేయకూడదంట, మనము తిండి విషయంలో కూడా ఏమై ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా కదా. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే
తిని తృప్తి పొందే వారముగా ఉండాలి. లేని దాని కొరకు మనం ఏం చేయకూడదు, ఆశింపొద్దు, ప్రయాసపడవద్దు. వారు అదే చేసుకున్నారు, వీళ్ళు ఇది చేసుకున్నారని కాదు, కానీ దేవుడు నీకు ఏది ఇచ్చినాడో దాంతో ఏం చేయాలా, తృప్తి పడాలా. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే తృప్తి పొందాలా. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఆకలితో ఉండుట ఎరుగుదును, కడుపు నిండా తినుట నాకు తెలుసు, ఆకలితో ఉండుట కూడా నాకు తెలుసు. అంటే దేవుని బిడలముగా కడుపు నిండా తినుట ఉన్నప్పుడు తినాలా, లేనప్పుడు కొన్నిసార్లు ఏమై ఉండాలా, ఉపవాసంతో కూడా ఉండాలి. మనకు కలిగిన దాంట్లో మనం ఏం చేయాలంటే తృప్తి పడే వారముగా ఉండాలా. ఇక్కడ మీరు ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభుతో పాటి మాకు వెంబడిస్తే ఏ కొరత కూడా ఉండదు, రొట్టెల కొర ఉండదు, ఏది కూడా తక్కువ ఉండదు అని వారు శరీర సంబంధంగా ఏం చేస్తూ వచ్చారంట, ఆయనని వెంబడిస్తూ వచ్చినారు. చూడండి యెషయా గ్రంథం 56:11. 56:11 56:11. ఎంత తినేను వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే, వారు తినేది దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకు ఇష్టమైన మార్గంలో పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమేని విచారణ చేసుకుంటారు. ఏమంట, కుక్కలు ఎంత తిన్నా కూడా ఏముండదంట, వాటికి తృప్తి అనేది ఉండదు. మన జీవితంలో కూడా ఎంత ఉన్నా కానీ ఏముండదు, తృప్తి ఉండదు. ఇంకా నాకు కావాలా, ఇంకా నాకు కావాలా, ఇంకా నాకు కావాలా, ఎంతవరకు నీకు కావాలా కదా. దేవుడు ఇచ్చిన దాంట్లో అది మనం ఏం చేయాలా, ఉన్నదాన్నే తిని తృప్తి పొందేవారముగా ఉండాలి. అందుకే నువ్వు తిండిపోతూ అయినట్లు ఏం చేయాలంట, గొంతుకు కత్తి పెట్టుకోవాలా. నీకు తిండికి కూడా ఏముండాలా, మితి అనేది ఒక ఉండాలన్నమాట. అదిగా మనం తింటే దాన్ని ఏం చేయలేము, అరిగించుకోవాలి కదా. ఎక్కడైనా మనం ఏదైనా తిన్నామనుకోండి, ఏదో మనకి ఇష్టమైంది అక్కడ ఉంది, కడుపు నిండా తింటే దాన్ని ఏం చేయలేము, మనము అరిగించుకోలేక ఎంతో బాధపడాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఆత్మీయమైన దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా అది ప్రాముఖ్యం కాదు కదా. ఏది ప్రాముఖ్యము, ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట మనం వెతికినప్పుడు మనకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆయనను వెతకకుండా, ఆయనను వెంబడించకుండా వాళ్ళు దేని కొరకు వెళ్తుంటారు, రొట్టెల కొరకు ఆయనని వెంబడించేవారుగా ఉంటున్నారు. ఇంకా సంఖ్యాకాండంలో చూడండి 11వ అధ్యాయం 4వ వచనంలో, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 11వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనం. వారి మధ్యను మిత్రిత జనము మాంసాపేక్ష అలాగే చదవండి. కీరకాయలను చాలు. ఇక్కడ ఎవరు ఇల్లు, ఇశ్రాయేలు ప్రజలు కదా. ఐగుప్తులో నుండి దేవుడు వారి బానిసత్వంలో నుంచి, దాసత్వంలో నుంచి బయటికి తీసుకొని వస్తే ఈ అరణ్యంలో ఏం బాధపడుతున్నారంట, వాళ్ళు మిశ్రిత జనము. అంటే దేవుని భయము లేని వారు ఇష్టానుసారముగా జీవిస్తూ వారు దేని కొరకు బాధపడుతున్నారంట అంటే మాంసం కావాలంట. వారికి ఏం కావాలంట, మాంసం. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా మాంసం తిన్నాం కదా, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, కూరగాయలు తిన్నాం. ఇక్కడ ఏమీ లేదు అని వాళ్ళ ప్రాణం ఏమైపోయిందంట, సొమ్మసిల్లిపోయిందంట. నిజంగానే సొమ్మసిల్లిపోయిందా వాళ్ళ ప్రాణం? మాంసం తినకుంటే సొమ్మసిల్లిపోతుందా? దేవుడు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇచ్చాడు అంటే మన్నాని కురిపించినాడు, ఊరేలని కురిపించినాడు.
వారు 40 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు, వారు ఎక్కడ కూడా ఆ అరణ్యంలో వంట వారు చేయలేదు. ఏం చేయలే, వాళ్ళు కష్టపడి పని చేయలేదు, వంట చేయలేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, వారికి తగిన సమయంలో ఆహారం పెడుతూ వచ్చినాడు. అది చూసి కూడా ఏం చేస్తూ వచ్చినారు, మాకు మాంసం లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, కూరగాయలు లేవు అని చెప్పి ఎవరి మీద సనుగుతున్నారంట అంటే మోషే మీద వారు సనుగుతూ వచ్చినారు. అంటే వారికి దేనికోసం వచ్చినాడు, దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను ప్రవేశపెడతానంటే వారి మనసు అంతా ఎక్కడుంది, మాంసం మీద, రొట్టెల మీద కదా, కూరగాయల మీద, దోసకాయల మీద, వాటి మీద ఉంది. అట్లనే ఇక్కడ యేసు ప్రభుని ఎవరు వెంబడించారంట, రొట్టెల కొరకు వెంబడిస్తూ వచ్చినాం. మనం దేని కొరకు వెంబడిస్తున్నాం, ఈ భూ సంబంధమైన వాటి కొరకు వెంబడిస్తున్నామా, ఈ భూ సంబంధమైన వాటి లేవని సనుగుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, సనుగుతూ వచ్చినారు. అందుకే వారు ఏం చేస్తూ వచ్చినారు అంటే అరణ్యములోనే రాలిపోయినారు. అందరూ కూడా ఏమైపోయారంట, అందరూ కూడా చనిపోయినారు. ఒక 2 మాత్రమే ఎక్కడికి వెళ్ళినారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తూ వచ్చినారు. అంటే నేను ఆ జీవితంలో లేదని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, సనగకూడదు, గొనగకూడదు. నీకు అవసరమైంది ఎవరికి చెప్పుకోవాలా, దేవునికే చెప్పుకోవాలి. ప్రభా ఈ కొరత నా కుటుంబంలో ఉంది ప్రభా, పిల్లల అవసరత కావచ్చు, మనకు అవసరత కావచ్చు, కుటుంబంలో అవసరం. ప్రతి ఒక్క కుటుంబంలో ఏముంటుంది, ఏదో ఒక కొరత, ఏదో ఒక అవసరత ఉంటుందా ఉండదా? ఎంత ఉన్నవాడికైనా ఏముండదు, ఏదో ఒక సమయంలో కొరత అనేది ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి, వాళ్ళకు ఉండదు కదా. ఎవరిని అడగాల వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేని మీద ఆధారపడతారంటే లోకం మీద ఆధారం. నేను ఎవరి మీద ఆధారపడాలా, దేవుని మీద ఆధారపడాలి. మనకు లేదని కూడా మనం ఒకరికి చెప్పుకోకూడదు, లేదని ఒకరికి చెప్పుకోకూడదు. మన అవసరత ఎవరికి చెప్పుకోవాలంటే దేవునికే చెప్పుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క అవసరతలను తీరుస్తాడు. అందుకే సేవ తప్పిదిలో ఉన్నవారు వారి యొక్క అవసరతలకు ఎవరికి కూడా చెప్పకూడదు. సేవ తప్పిదిలో ఉన్నవారు వారికి ఏం అవసరమైన, బట్టలు అవసరమైన, సోప్ అవసరమైన, షాంపూ అవసరమైన, ఏదైనా సరే ఎవరికి చెప్పుకోకూడదు. వారి నిజముగా వారి ఏం చేస్తారంటే నిజముగా దేవుని మీద ఆధారపడే వారికి అయితే ఎవరికి కూడా, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోవాలి. నేను 5 సంవత్సరాలు తప్పిదిలోని మా అమ్మ ఎప్పుడన్నా వచ్చేది, కానీ ఏ రోజు కూడా నాకు ఇది అవసరమని చెప్పేదాన్ని కాదు. విశ్వాసాలు ఇలాగా అక్క వాళ్ళు వచ్చేవాడు మందిరం కాడ పని చేయడానికి. మందిరం పెద్ద మందిరం, కడగటానికి, శనివారం ఏళ్ళకు కడగటానికి, ఆ పని చేయడానికి, గొలుసు ప్రార్థన పెట్టి వచ్చి ఆ పని చేయదు. ఎవరికి కూడా నాకు ఈ అవసరం ఉందని నేను చెప్పేదాన్ని కాదు. కానీ నేను బయటికి వెళ్ళి కూడా తెచ్చుకునేదాన్ని కాదు. గేట్ బయటికి కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం షాంపూ ప్యాకెట్ కూడా తెచ్చుకోలేదు. 5 సంవత్సరాలు ఉన్నాను అనమాట. మా ఊర్లో 2 సంవత్సరాలు ఉన్నా, ఇంకా వేరే దగ్గర 3 సంవత్సరాలు ఉన్నా. బయటికి కూడా వెళ్ళి ఏది కూడా నేను కొనుక్కొచ్చుకున్నాను. ఎవరు ఇవ్వాలా, దేవుడే ఇవ్వాలా. అట్లనే అంకులు వాళ్ళకి తెచ్చుకున్నప్పుడే తెచ్చి ఇది తీసుకోమ్మా, అది ఆడుంది, అది తీసుకో, అక్కడ ఆడుంది తీసుకో అని చెప్పేవాడిని. కానీ నేను మాత్రం బయటికి వెళ్ళి అంటే అలాగా దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలా, ఒకరి మీద మన అవసరత ఇది ఉంది. ఇప్పుడు నేను తినలేదనుకోండి, అది నేను ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది. మనం ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఎవరికి చెప్పుకోవాలా, దేవునికే చెప్పాలి. మన పిల్లలకు అవసరత ఉంది, ఎవరికి చెప్పాలా, దేవునికే చెప్పాలి. మనుషులు ఇస్తే ఎంత ఇస్తారు, కొంత మట్టుకే ఇస్తారు. అదే దేవుడు సహాయం చేస్తే అది చెప్పలేనంతగా ఉంటుంది. అలాగా మనము దేని కొరకు వెంబడించకూడదు. ఈ లోక సంబంధమైనవి దేవుడు ఇస్తాడు అని కాదు, మనం అలాగ వెంబడించకూడదు. ఎలాగ వెంబడించాలంటే ఆత్మ సంబంధమైన దాన్ని బట్టి మనం ఏం చేయాలా, ఆయనని వెంబడించాలా. దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క అవసరతను తీర్చేవాడుగా ఉంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:19 చూడండి. 3:19 చదవండి. 3వ అధ్యాయం 19వ వచనం. వారి కడిపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూసంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. చాలు, ఇదే మీద మనసు ఉంచుతున్నారంట, భూ సంబంధమైన వాటి మీద మనసు. ఇక్కడ రాయబడింది వారి కడిపే
వారి దేవుడు. కొంతమందికి ఏది ప్రాముఖ్యము? తిండే ప్రాముఖ్యం కదా, వారి కడిపే అది, తర్వాతనే ఏదైనా కదా. కొంతమంది ఉంటారు, వారు తినిన తర్వాతనే అవతలలో ఉంటారు. నా ఇంట్లో అనుకోండి నలుగురు ఉండం, ముందు తిన్న వాళ్ళు ఏం చేస్తారు? వారి మట్టుకే వారు తింటారు. అది వెనకాల ఉండారు కదా, అమ్ముందు నాయన ఉన్నాడు అన్న ఉన్నాడా అలా ఆలోచిస్తారా? తర్వాత వాళ్ళు ఏం తింటారు నాకెందుకు, మొదట అలాగ వారి కడిపే వారి దేవుడు. ఇక్కడ ఏం రాయబడింది కింద అంటే, అతిశయపరచు భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచెదరు. ఈ తిండి, ఈ వస్త్రాలు ఇవంతా దేని సంబంధమైనవి? భూ సంబంధమైనవి. దేవుడు సృష్టించినోడికి మనకు ఆ అన్నం పెట్టేది తెలీదా? పెట్టడా? ఏ పూటకు ఏది ఇవ్వాలనో అదే ఇస్తాడు. నీకు సహలం ఉన్నా కానీ అవి మనం ఏం చేయలేము, కొన్నిసార్లు తినలేము. మనం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్తాం అనుకోండి, అన్నీ తింటామా? అక్కడ ఎన్నో ఉంటాయి, తింటామా? వాటిలో కొన్ని తింటాం, కొన్ని ఏమైపోతాయి వేస్ట్గా పడేస్తాం. అది అది లేనప్పుడు మళ్ళా రోజు ఏమనిపిస్తుంది? అరే అన్నీ ఉన్నాయి కదా అనిపిదా? ఖచ్చితంగా. అంటే కడుపు నిండితే ఏం చేస్తాం మనం? వాటిని పడేస్తాం కదా, కొన్నిసార్లు తిని అరిగించుకోలేము. ఇవన్నీ కూడా ఏమంటే భూ సంబంధమైనవి. దేవుడు ఏ సమయానికి ఏం కావాలో దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తాడు. మనకు వస్త్రాలు కావాలని ఆయనకు తెలియదా? మనకు అవసరమైనవి దేవునికి తెలియదా? మన పిల్లల అవసరతలు మనకి ఎలాగ తెలుసు, మన అవసరతలు కూడా దేవునికి అలాగే తెలుసు. కొంతమంది దేని కొరకు వెంబడించారంట అంటే దేని కొరకు వెంబడించారంట? అద్భుతాల కొరకు చూడేసేదానికి వెంబడిస్తూ వచ్చినారు. కొంతమంది రొట్టెల కొరకు, ఆహారం కొరకు వెంబడించిన వారు కొంతమంది. ఇంకా మూడవదిగా మనం చూస్తే స్వస్థత కొరకు ఏం చేస్తూ వచ్చారంట? ఆయా రోగంతో పీడింపబడుచున్న వారు ఎవరిని వెంబడిస్తూ వచ్చినారు? మత్తయి సువార్త 14వ అధ్యాయం 35-36 చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 35 వచ్చిన 36 వచ్చిన 35-36. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 35-36. ఇంకా కొంతమంది దేని కొరకు వెంబడించారంట? ఆయన దగ్గరికి వెళితే ఏమవుతుంది? స్వస్థత పొందుతాము. మన రోగాలు ఆయన దగ్గరికి వెళితే మన రోగాలు పోతాయని ఏం చేస్తూ వచ్చారంట? ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. ఈ రోగం ఎలాంటిది అంటే ఈ లోక సంబంధమైన రోగం కొరకే ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు? ఆయనను వెంబడించినారు. నిజముగా మన రోగము, ఈ లోక సంబంధమైన రోగము ఏదైనా కానీ మనం ఈ లోకం విడిచిపెట్టంగానే ఏమైపోతుంది? పోతుంది. అసలు రోగం ఏది? మన పాపం అనే రోగం. మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మనం ఏ రోగం కొరకు వెంబడించాలా యేసు ప్రభుని? పాపం అనే రోగం పోగొట్టుకోవడానికి ఆయనని వెంబడించాలి. ఇక్కడ ఎవరు వెంబడిస్తూ వచ్చారంటే కుష్ఠరోగులు కదా, గుడ్డివారు, కుంటివాళ్ళు, ఇంకా అనేకమైన బలహీనతలు కలిగిన వారు ఎవరిని వెంబడించినారంట? యేసు ప్రభుని వెంబడించినారు. యేసు ప్రభుని వెంబడించినారు. అద్భుతము జరగంగానే, వారి రోగం పోగానే ఏం చేస్తూ వచ్చినారు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 15 వచ్చింది. 5వ అధ్యాయం 15 వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 15 వచ్చింది. చాలు. ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఈ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినాడంటే యేసు ప్రభును వెంబడిస్తూ వచ్చినాడు. యేసు ప్రభుని వెంబడించి
ఆయన స్వస్థపరచమని అడుగుతూ వచ్చినాడు. యేసుప్రభును వెంబడించినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినా అంటే ఆ గుడ్డివాడిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. స్వస్థపరిచినప్పుడు ఆడేం చేయాలా? యేసు ప్రభుని స్తుతించాలా కదా. ఆయన మహిమపరిచేది పోనిచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? యూదులకు వెళ్ళి చెప్తూ వచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? యేసు ప్రభుని నువ్వు విశ్రాంతి దినానా నువ్వు స్వస్థపరుస్తావా? అసలు విశ్రాంతి దినానా ఏ పని చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావని ఎవరిని హింసించారంట? యేసును హింసించిరి. అద్భుతం. ఆయన ద్వారా తను మేలు పొందినప్పటికీ ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభును అప్పగించిన వాడుగా ఉన్నాడు. రోగముల కొరకు కొంతమంది దేని కొరకంట? అద్భుతాలు చూడటానికి వెంబడించినారు. రొట్టెల కొరకు వెంబడించినారు. మూడవ వ్యక్తి దేని కొరకంట? స్వస్థత కొరకు దేవుని ద్వారా మేలు పొంది తానేం చేయాలా అంటే యేసు ప్రభును అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా ఏం చేస్తాం? అనేకమైనవి దేవుడు చేసి ఒకవేళ మనలో కూడా ఏదైనా బలహీనత ఉంది, రోగం ఉంది, వాటిని స్వస్థపరచబడి కూడా దేవుడు చేసిన మేలు ఏం చేస్తాం? మనం మర్చిపోయి ఆయనను ఏం చేస్తామంటే ఆయనకి ఇష్టంగా జీవించకుండా ఏం చేస్తామంటే అయిష్టంగా జీవిస్తాం. ఆయనని సంతోషపరిచే విధంగా ఉండకుండా ఏం చేస్తామంటే లోకాన్ని సంతోషపరుస్తూ లోకం మాటలు వినేవారముగా ఉంటాయి. ఈ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ద్వారా మేలు పొంది కూడా ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభుని అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 10:23 వచ్చింది. ఇక్కడ ఇంకొక గుడ్డివాడు ఉంటున్నాడు. 10వ అధ్యాయము 23 వచ్చింది. 10వ అధ్యాయం 23 వచ్చింది. మంటపము తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టుకోగి ఎంతకాలము మిమ్మును సందేహ పెట్టెదవు. 10వ అధ్యాయం 23 చదువులే. ఎంతకాలం మిమ్మల్ని సందేశ పెట్టెదవు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమన్నది. అందుకు యేసు మీతో చెప్పినది గాని మీరు నమ్మరు. 11:23 యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో పునరుద్ధానం నందు లేచినని ఎరుగుతుంది. ఇక్కడ ఇంకొక గుడ్డివాడు కూడా ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినాడంటే వెలివేయబడుతూ వచ్చినాడు. ఈ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినాడంట? పుట్టుకతోనే గుడ్డివాడుగా పుడుతూ వచ్చినాడు. ఆ గుడ్డివాడిని దేవుడు యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చినాడంటే స్వస్థపరిచినాడు. స్వస్థపరిచినప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిచయులు వారందరూ కూడా వచ్చి అడుగుతూ వచ్చినాడు, వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, ఇప్పుడు ఎట్లాగా చూస్తున్నాడు అని అడిగినప్పుడు వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏమని చెప్తారంటే వీడు వయసు వచ్చిన వాడు కదా, మాకు తెలియదు వీడు ఎట్లా చూస్తున్నాడు, వాడిని మీరు అడిగి కనుక్కోండి అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన యేసు. ఏం చెప్తూ వచ్చినాడంటే ఆయన యేసు. ఆయన నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? స్వస్థపరుస్తూ వచ్చినాడు. నేను అంటే మీరు కూడా ఆయన వెంబడిస్తారా అని వాళ్ళతో ఆ మాట చెప్తాడు అనమాట. అప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంటే సమాజంలో నుండి ఆ గుడ్డివాడిని ఏం చేస్తారు? వాళ్ళు వెలివేస్తారు. అలాగా దేవుడు చేసిన ఆ యొక్క తన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేనికి ఇష్టపడుతూ వచ్చినాడు? సమాజంలో నుండి వెలివేయబడడానికి కూడా తను ఏం చేస్తూ వచ్చినాడు? ఆ గుడ్డివాడు ఇష్టపడుతూ వచ్చినాడు. అక్కడ ఆ గుడ్డివాడైతే యేసు ప్రభువుని ఏం చేస్తూ వచ్చినాడు? అప్పగిస్తూ వచ్చినాడు. ఈ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు చేసిన మేలుకి దేవుని ద్వారా స్వస్థపరచబడి ఆ దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వద్దు సమాజంలో నిన్ను వెలివేస్తున్నావంటే సరేలే అని ఎవరిని వెంబడిస్తున్నాడు? యేసు ప్రభుని వెంబడించిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి మనం యేసు ప్రభుని నమ్ముకుంటే మనం ఏం చేస్తారు? వెలివేస్తారు కదా. నువ్వు ఆ దేవుడిని నమ్మినావు, ఈ దేవుడిని నమ్మినావు కదా, మన దేవుడు కాదు, మన కులానికి సంబంధించిన దేవుడు కాదు, నువ్వెందుకు ఆ దేవుడిని నమ్మినావని సమాజం మనల్ని ఏం చేస్తుంది? వెలివేస్తుంది. మనల్ని అనేకమైన కార్యాల్లో మనల్ని ఏం చేయనీరు? పాలు పొందనిస్తారా? నువ్వు ఆ దేవుడిని నమ్మినావు, ఈ దేవుడిని నమ్మినావు, నువ్వు మాకు అసలు వద్దు అని
వాళ్ళ కార్యాలు మనం పాలు పొందకపోతే ఏం చేస్తారు? మనల్ని వెలివేస్తారు. మనం ఏం చేయాలా? వెలివేయబడటానికైనా ఇష్టపడాలా. లోకంలో నన్ను ఎవరు ప్రేమించలేదు, నన్ను ఎవరు ప్రేమించినారు? దేవుడు ప్రేమించినాడు, ఆయనే నాకు కావాలా అని ఈ గుడ్డివాడు ఏం చేస్తూ వచ్చినట్ట? యేసు ప్రభును వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఇంకా కొంతమంది వెంబడించి స్వస్థపరచబడుతూ వచ్చినారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చదవండి. ఫస్ట్ నుంచి రెండో నుంచి. ప్రార్థనా కాలమని పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి నిలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయం నుంచి వెళ్ళు వారికి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారము దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహాను వాని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములను నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుపుమని చెప్పి కుడి చేయి పట్టుకుని శిలమండలో బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చాలు. ఇక్కడ ఏడంట, పుట్టుకతోనే కుంటివాడు దాన్ని ఏం చేస్తూ వచ్చానంట? ప్రతి దినము కూడా మోసుకొని పోయి ఎక్కడ కూర్చోబెట్టేవారు? శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. ప్రతిరోజు కూడా దాన్ని అలాగే కూర్చోబెడుతూ వచ్చినారు. ప్రతిరోజు కూడా వచ్చే దేవాలయానికి వచ్చే వాళ్ళ దగ్గర ఏం చేస్తునేవాడు అంటే అడుక్కునేవాడు, భిక్షం అడుక్కునేవాడు. ఒకనొక సమయమున ఎవరు పోతూ వచ్చినారు? పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారి ద్వారా కూడా ఏమైనా దొరుకుతుందేమో కదా, వాళ్ళైనా ఏమైనా ఇస్తారేమో అని వారి వైపు చూసినప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చినారు. ఏమని చెప్తూ వచ్చారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అయితే యేసు ప్రభు యొక్క నామములో నువ్వు నడవమని అన్నప్పుడు తను ఏం చేపడుతూ వచ్చినంటే స్వస్థత పొందుతూ వచ్చినాడు. అప్పటి వరకు నడవని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? కాళ్ళలో బలం పొందుకొని ఏం చేస్తూ వచ్చినాడు? గంతులు వేస్తూ దేవుని స్తుతించినాడు. అంటే ఆయనను వెంబడించిన వాడుగా చూస్తామని. ఏదైనా దేవుడు మన జీవితంలో చేసిన మేలు మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అద్భుతములు కొన్నిసార్లు చూసి మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. కొంతమంది చూసి నమ్మిన వారు ఉన్నారు, కొంతమంది చూడక నమ్మిన వారు ఉన్నారు. అద్భుతాలు చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రెండోదిగా దేని కొరకు మనం వెంబడించకూడదు? ఈ లోక సంబంధమైనవి అన్నీ నాకు దొరుకుతాయి, అన్నీ నాకు ఆయన ఇస్తాడని అంత మటుకే కాదు, అంత మటుకంటే నీ జీవితం కూడా అంత మటుకే ఉంటుంది, లోక సంబంధంగానే ఉంటుంది. కానీ ఆత్మీయంగా నువ్వేమి కూడా పొందుకోలేదు. మూడోది, అనేకమైన రోగాలతో పీడింపబడుచున్న వారు ఎవరి దగ్గరికి వచ్చి స్వస్థత అంట? ఆయన భూమిలో స్వస్థత కదా, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన హస్తంలో స్వస్థత. మాట మాత్రం ఆయన ఇస్తే ఏం కలిగింది? స్వస్థత పొందుతూ వచ్చినారు. వారిలో ఏం చేస్తూ వచ్చినారంటే ఆయనని అప్పగించిన వారు ఉన్నారు. కొంతమంది ఆయనను బట్టి ఏం చేయబడుతూ వచ్చినారు? వెలివేయబడటానికి ఇష్టపడుతూ వచ్చినారు. వెలివేయబడి యేసు ప్రభును వెంబడించినారు. ఇక్కడ కుంటివాడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు తన జీవితంలో చేసిన ఆ యొక్క మేలును మర్చిపోకుండా గంతులు వేస్తూ దేవుని స్తుతించినాడు. అనేకులకు చెప్పింటాడేమో కదా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినాడు. ఇలాగా మూడంతల విధముగా జనాలు ఏం చేస్తూ వచ్చారంట? ఆయనను వెంబడించినారు. మనం ఎలాగుంటున్నాం? మనం దేని కొరకు ఆయన వెంబడిస్తున్నాం? ఈ లోక సంబంధమైన అవసరతల కొరకేనా? దేవుడు ఈ లోక సంబంధమైన అవసరతలు తీరుస్తాడు, పర సంబంధమైనవి కూడా ఆయన మనకు ఇస్తాడు. మనం ఎలాగ వెంబడించాలా? హృదయపూర్వకంగా దేవుడు నా జీవితంలో చేసిన ఆ మేలును తనపోసుకొని ఆయన స్తుతించి అని మనం ఏం చేయాలంట? వెంబడించే వారముగా ఉండాలా. మూడంతల అనుభవంలో మనము ఎక్కడున్నా మనం ఎలాగ వెంబడిస్తున్నాం జ్ఞాపకం పెట్టుకొని
ప్రార్థన చేసుకుందాం.